ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రము గద్వాల జిల్లా మల్లాపురంలో ఈరోజు జరిగేటువంటి కూడికకు హాజరవటానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ప్రత్యేకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి సహోదరులు ప్రేమ్ కుమార్ గారు, అదే రీతిగా పెద్దలు నతన్యేలు గారు, వారితో ఉదయం మాట్లాడటం జరిగింది. ఈ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిచర్యను గురించి తెలియజేశారు. ఎంతో ఆసక్తిగా ఈ ప్రాంతాల్లో చేస్తున్నటువంటి పరిచర్య దేవుడు మరింతగా దీవించాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం. ఈరోజు పగలు దేవుణ్ణి గురించినటువంటి ఒక అధ్యాయాన్ని మనం చేయబోతూ ఉన్నాం. దేవుణ్ణి గురించినటువంటి అధ్యయనము వాస్తవంగా ఏ మనిషి యొక్క దీవెన లేదా ఆశీర్వాదమైనా సరే దేవునితోనే ముడిపడి ఉంటుంది. దేవుణ్ణి మనం ఎంతగా తెలుసుకుంటామో నేర్చుకుంటామో మనం అంతగా దీవించబడతాం. ఉదాహరణకి నేను మీ దగ్గరకు వచ్చాను, లేదంటే నా స్వభావమో ఏమిటో తెలుసుకోకుండా సహోదరులు నాతో ప్రవర్తించారనుకోండి, ఆ ప్రవర్తన నాకు ఇబ్బంది కలిగిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మేము రెండోసారి రమ్మంటే, మేము ఒకసారి ఒక హోటల్కి వెళ్ళాం. హోటల్కి వెళ్తే మా పక్కన వేరే టేబుల్, ఆయన వెజిటేరియన్ అంట, వెజ్ ఆర్డర్ ఇచ్చాడు. అయితే అది వెజిటేరియను నాన్ వెజ్ కూడా ఉన్నటువంటి హోటల్. అయితే బల్ల మీద ఒకలే కూర్చోరు కదా, ఆ ఎదురుగా కుర్చీలో నాన్ వెజిటేరియన్ ఆయన కూర్చున్నాడు. ఆయనకి ఏదో చికెన్ బిర్యానీ తెచ్చిపెట్టారు, తినా ఎముకలు అక్కడ పెడుతున్నాడు. ఆయన లేచి పెద్దగా కేకలేస్తూ ఉన్నాడు. నా ఎదురుగా ఇలాగ కూర్చోబెట్టారు, ఇలా కూర్చోబెడితే ఎలాగని. అంటే ఆయనకి ఇబ్బంది కలిగింది అది. అందుకనే కొన్ని చోట్ల ఏం చేస్తారంటే నాన్ వెజిటేరియన్ వేరుగా వెజిటేరియన్ వేరుగా, అంటే ఒక్కోసారి ఆ వాసన వాళ్ళకి పడకపోవచ్చు, వాళ్ళకి ఇబ్బంది కలగవచ్చు. మనకు తెలుసు, అవునండి, మరి ఆయన ఏది వెజిటేరియన్ అన్నప్పుడు కూరగాయలు తినే ఆయనకి ఆయన ఎదురుగా ఎముకలో బొక్కలో అని అంటూ ఉంటారు కదా, అవి పెడితే మరి ఆయనకి ఇబ్బందిగా ఉండదా? కొందరికైతే వాంతి కూడా వచ్చినట్లు ఉంటుంది, మరి అది ఇబ్బందే కదా అని అంటాం. అవును, ఒక మనిషిని ఇబ్బంది పెట్టినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకుంటాం. మరి దేవుని స్వభావం ఏమిటో మనం తెలుసుకోకుండా దేవునితో మన ఇష్టం వచ్చినట్లుగా మనం చేస్తే అసలు ఆయన మనల్ని గురించి ఇబ్బంది పడుతున్నాడా, సంతోషపడుతున్నాడా? మనమేమో ఆయన మనల్ని దీవిస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి కొందరు ఏంటంటే దేవుని గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి అని అంటారు. ముందు ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకొని వాళ్ళతో జాగ్రత్తగా నడుచుకుంటేనే ఆ వ్యక్తికి మనకు ఉన్నటువంటి అనుబంధం నిలిచి ఉంటుంది. అలా కాకుండా వాళ్ళేంటో మనకు తెలియకుండా, ఉదాహరణ కింద నేను చెప్పినట్లుగా కూరగాయలు తినే ఆయనకి చికెన్ పెట్టమంటారా లేకపోతే మటన్ బిర్యానీ పెట్టమంటారంటే ఆయన కోపం వచ్చిద్ది. అదేంటండి మర్యాద చేస్తామంటే కోప్పడితే అలాగంటే ఆయన స్వభావం అది, ఆయన తినడు. కాబట్టి దేవుని గురించి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి చాలా అవసరం ఉంది. ఎందుకు అంటే ఈరోజు దేవుణ్ణి మనం తెలుసుకున్నామో అని అనుకుంటున్నాం, కానీ ఉదాహరణకి బైబిల్లో కూడా చాలామంది బైబిల్ చేతిలో పట్టుకున్న వాళ్ళు కూడా మేము దేవుణ్ణి తెలుసుకున్నాము అని అనుకుంటున్నారు, కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుని స్వభావాన్ని నిజంగా గ్రహించినటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, కొందరు కాదు అనేక మంది ఉన్నారు. దేవుని యొక్క స్వభావం అర్థం కాలేదు. బైబిల్ మనకు గమనించేటప్పుడు దేవుని యొక్క స్వభావాన్ని గురించి మనకు బైబిల్ స్పష్టంగా ఏమని తెలియజేస్తుందంటే, ద్వితీయోపదేశకాండము మనం గమనించేటప్పుడు ఇజ్రాయేలీలకు దేవుడు తనను గురించి తెలియజేస్తూ ఈ మాట చెప్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం మనం గమనించేటప్పుడు, కాబట్టి అక్కడ తెలియజేస్తున్నాడు 6వ అధ్యాయం 4వ వచనం, ఇజ్రాయేలు వినో, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైనటువంటి యెహోవా. మన దేవుడైన యెహోవా అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ఒక్కడే అని చెప్పేసి అర్థం అన్నమాట. అంటే మనకున్నటువంటి దేవుడు ఒకే ఒక్క దేవుడు. ఒకే ఒక్క దేవుడు అంటే దీన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. లోకంలో మనం ఎలాగైతే ఒకటి అని అనుకుంటున్నామో ఆ ఒకటిగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. తర్వాత దాని దగ్గరికి వెళ్దాం. అంటే దేవుడు ఇజ్రాయేలీలకు తనను గురించి నేర్పించేటప్పుడు చెప్పినటువంటిది ఏంటంటే, ఓ ఇజ్రాయేలు వినో,
మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. ఇక్కడ నేను కొన్ని నిమిషాలు ఈ విషయాన్ని వివరించాలనుకుంటున్నా. అదేమిటంటే, లోకంలో ముఖ్యంగా మనమున్నటువంటి దేశంలో మన వాళ్ళు ఏంటంటే ప్రతి దానిలో కూడా దేవుని స్వరూపం ఉంది అని వాళ్ళు అనుకుంటారు. అందుకనే చెట్టుని, పొట్టును, రాయిను, రప్పను ప్రతి దానిలో కూడా దేవుడు ఉన్నాడు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ నిజం ఏమిటంటే, బైబిల్ మనకు చెప్పేది దేవుడు అలాగా ప్రతి వస్తువులో ఉండడు. దేవుని ద్వారా సృష్టించబడినటువంటి వస్తువు వేరు, దేవుడు వేరు. కొందరు ఏంటంటే, మేము దేవుడిని ఈ సృష్టిలో ప్రతి దానిలో కూడా మేము చూస్తున్నామని అంటారు. లేదు, అలా ఉండడు. ఎందుకంటే జీవం కలిగినటువంటి దేవుణ్ణి నిర్జీవమైనటువంటి ఒక వస్తువులో చూడటం అనేది అసాధ్యము. ఈ నిర్జీవమైన వస్తువుని చూసినప్పుడు ఆ జీవం కలిగిన దేవుని పనితనం గుర్తుకొస్తుంది, ఆయన ఉన్నాడు అనేటువంటి అర్థమవుతుంది. కానీ ఆయన ఇందులో కాదు ఉండేది. ఈ విషయాన్ని కొంతమంది దాన్ని సరిగా అర్థం చేసుకోలేక దేవుడు అంటే అనేక రకాలైనటువంటి రూపాలు ఇచ్చేటువంటి వాళ్ళుగా ఉంటారు. కానీ దైవత్వం కలిగినటువంటి దేవుడిని గురించి మాట్లాడుతూ ఆయన్ని గురించి చెప్తూ ఉన్నాడు, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు, అంటే ఆయన ఒక్కడు. అదే రీతిగా మనం గమనించేటప్పుడు క్రొత్త నిబంధనలో కూడా మనం గమనించేటప్పుడు దేవుడు ఒక్కడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. క్రొత్త నిబంధన కూడా మనకు తెలియజేసేటప్పుడు వేరే విషయాన్ని చెప్పటం లేదు. అది పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా మనకు చెప్పేది ఏమిటి అంటే దేవుడు ఒక్కడే. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయంలో దేవుని గురించి అపోస్తులైనటువంటి పౌలు మాట్లాడవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆయన ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము మనం గమనించినప్పుడు ముందుగా 1వ వచనం చదువుకొని వెళ్దాం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయమో అని అంటూ ఉంటాడు. అంటే కొందరు ఇందాక చెప్పినట్లుగా రాయో, చెట్టో, లేకపోతే పుట్టో, లేకపోతే దేన్నో దాన్ని ఒక దేవుడు అని భావిస్తున్నారు. దాన్ని విగ్రహం అని మనం అంటాం కదా. అయితే ఈ 8వ అధ్యాయంలో పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, మీరు అనుకునేటట్లుగా ఈ విగ్రహము అనేటువంటిది దేవుడు కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అంటే నిజమైన దేవుడు, అలాగనే మీరు అనుకునే విగ్రహాలు, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చెప్తున్నాడు. ఈ అధ్యాయాన్ని వాళ్ళు సరిగా దీన్ని అధ్యయనం చేయకుండా కేవలం 4వ వచనం తీసుకొని మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు కదా. ఒక్కడే దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తీసుకొని తండ్రి ఒక్కడే, కుమారుడు దేవుడు కాదు అనే ఒక కన్ఫ్యూజన్లోకి వాళ్ళు వెళ్ళి కన్ఫ్యూజన్లోకి జనాలను నెడుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని బట్టి ఏమనుకుంటున్నారంటే 5-6 వచనాలు దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారు అనేక మంది ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఆకాశం మందైనా భూమి మీద అయినా దేవతలు అనబడిన ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి అని అన్నాడు. కాబట్టి తండ్రి మాత్రమే ఒక్కడే దేవుడు అని తెలియజేస్తూ ఉన్నారు. కానీ మనం పైనుంచి కనుక చదువుకొని వచ్చినట్లయితే మన 1వ అధ్యాయంలో అసలు సమస్య ఏంటంటే విగ్రహాలు. 4వ వచనం, కాబట్టి విగ్రహాలకు బలిగా అర్పించిన వాటి విషయాన్ని తినుట విషయమో లోకమందు విగ్రహం వట్టిదని, అంటే లోకంలో ఉన్నటువంటి విగ్రహాలు దేవుడు కాదని, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదము. ఇప్పుడు బైబిల్లో మనం గమనించేటప్పుడు దేవుడు అనేటువంటి పదము ఒక వ్యక్తికి ఉపయోగించబడింది. అదే రీతిగా దేవుడు అనేటువంటి పదము స్వభావానికి ఉపయోగించబడింది. మరలా చెప్తున్నాను, దేవుడు అనేటువంటి పదము వ్యక్తికి ఉపయోగించబడింది, దేవుడు అనేటువంటి పదము స్వభావానికి ఉపయోగించబడింది. అంటే దాన్ని మనం దేవత్వము అని అంటాం. ఉదాహరణకి నువ్వు మనిషివేనా అని అన్నారు. మనిషివేనా అంటే దాని అర్థం ఏంటి? నీకు ఆ మనిషికి సంబంధించిన స్వభావం ఏమైనా ఉందా అని, అంతే కదా. మనిషి అంటే మనిషికి ఒక స్వభావం ఉండాలి. అసలు నువ్వు మనిషివా రాక్షసుడివా, నువ్వు మనిషివా జంతువా అని అంటూ ఉంటారు. ఏ మనిషి జంతువు ఒకటి కాదా, మనిషి రాక్షసుడు ఒకటి కాదా అంటే లేదు. మనిషి స్వభావం వేరు, జంతువు స్వభావం వేరు. కాబట్టి నువ్వు మనిషివా జంతువా అని ఎందుకు అడుగుతున్నారంటే మనిషి అయితే వేరే స్వభావం ఉంటుంది. ఎప్పుడైనా జాలి, దయ, కరుణ ఇలాంటివి లేకపోతే అసలు నువ్వు మనిషివేనా అని అంటూ ఉంటాం. అలాగనే మనిషికి ఒక స్వభావం ఉన్నట్లుగానే దేవునికి ఒక స్వభావం ఉంది. ఇప్పుడు ఆ మనిషికి ఉన్నటువంటి ఆ స్వభావాన్ని మనందరికీ కూడా ఇచ్చాడు. మనందరం మనుషులమే. మనిషి అంటే ఒకరు కాదు. ఆ మనిషి అనే ఒకే స్వభావం, 100 రకాల స్వభావాలు లేవు. మనిషి అనే ఒకే స్వభావం మనందరికీ కూడా ఉంది.
అలాగనే దేవుడు అనేటువంటి ఒక స్వభావం ఉంది, దాన్ని దైవత్వము అని అంటారు. ఈ దైవత్వము అనేటువంటి స్వభావము బైబిల్లో మనం గమనించేటప్పుడు ముగ్గురు వ్యక్తులకు ఉంది దైవత్వము అనే స్వభావం. ఒకటి తండ్రి, 2 కుమారుడు క్రీస్తు, 3 పరిశుద్ధాత్మ. మళ్ళీ చెప్తున్నాను, దైవత్వము అనేటువంటి స్వభావము 3 వ్యక్తులకు ఉన్నట్లుగా బైబిల్ మనకు చెప్తున్నాడు. దేవుడు అంటే ఒక్కడే అని చెప్పినటువంటి బైబిలే ఆ దైవత్వము 3 వ్యక్తులకు ఉంది అని చెప్తున్నాడు. ఒకసారి ఒక ఆయన అంటాడు, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని. బైబిల్ ఎప్పుడు ఏది చెప్పినా అదంతా కరెక్టే, అంతేగాని బైబిల్లో ఎప్పుడు సగం తప్పు సగం ఒప్పు ఉండదు. బైబిల్ 100% కరెక్ట్. నీకు అర్థం కాలేదేమో, నాకు అర్థం కాలేదేమో. బైబిల్ ఒక్కడే దేవుడు అంటే కరెక్టే. బైబిల్లో తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే కూడా కరెక్టే. బైబిల్ ఎప్పుడు కూడా తప్పు అవ్వదు. మరి అది ఎలాగంటే, ఒకవేళ అది మనకు అర్థం కాలేదేమో దాన్ని అర్థం చేసుకోవాలి, కానీ బైబిల్ ఎప్పుడు కూడా తప్పు అవ్వదు. కాబట్టి మనం గమనించే విషయం ఏమిటి అంటే, దేవుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని, ఆ స్వభావాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంతేగాని తండ్రిని పెట్టి కుమారుని నెట్టేయటానికి, కుమారుని పెట్టి పరిశుద్ధాత్మను నెట్టేయటానికి, ఈ ముగ్గురులో ఒక్కలే దేవుడు మిగిలిన ఇద్దరు కాదు అని పక్కన పెట్టడానికి కుదరదు. ఎందుకు కుదరదు అంటే, బైబిల్ మనం గమనించేటప్పుడు ఈ విషయాన్ని ప్రాథమికంగా తెలియజేస్తూ ఉంటాడు. బైబిల్లో మనం గమనించినప్పుడు తండ్రి దేవుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు పదే. ఇప్పుడు మనం చదివినటువంటి 8వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఏమని అన్నాడంటే, ఇక్కడ అంటూ ఉన్నాడు, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. అంటే కుమారుడు కాదనేగా అని అంటారు. లేదు, దాన్ని అలాగ ఉంచి మీరు ఆలోచన చేయండి, అర్థమవుతుంది. మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. అంటే తండ్రి దేవుడు అనే విషయమో ఎలాంటి సందేహం లేకుండా చెప్పాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఇక్కడ క్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. బాగా గమనించండి, మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఇందుకై తండ్రి అయిన దేవుడు అంటే, తండ్రి దేవుడా అంటే అవును, బైబిల్ తండ్రిని దేవుడని చెప్తూ ఉంది. కాబట్టి ఒక్క దేవుడు అని చెప్పినటువంటి బైబిలే తండ్రిని దేవుడు అని చెప్పింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దాదాపు చాలామందికి, అనేక మందికి తండ్రి దేవుడు అనేటువంటి దానిలో ఎలాంటి సందేహం లేదు. సందేహం అంతా కూడా ఎందులో వస్తుందంటే, క్రీస్తు దైవత్వం మీదే. ఎందుకు వస్తుంది అనేటువంటి విషయం తర్వాత చెప్తాను. ప్రధానమైన కారణం ఏంటంటే, ఇప్పుడు క్రీస్తు మీదే మన క్రైస్తవ జీవితం అంతా ఆధారపడి ఉంది. క్రైస్తవులు అనే ఆ పేరు క్రీస్తుని బట్టే వచ్చింది. ఈరోజు మన ప్రయాస అంతా కూడా ఏమిటి అంటే, మనం క్రీస్తులాగా అవ్వటానికే, క్రీస్తును అనుసరించటానికే. కాబట్టి ఆ క్రీస్తు యొక్క దైవత్వాన్ని గందరగోళంలోకి నెట్టేశాడు అపవాది. బైబిలు తండ్రి దేవుడు అని చెప్పటం మాత్రమే కాదు, కుమారుని కూడా ఏం చేసిందంటే దేవుడు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసింది. అసలు అందులో ఏ విధమైన సందేహం లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. కొంతమంది ట్రాన్స్లేషన్ తప్పు, అది తప్పు, ఇది తప్పు అంటారు, కానీ ఏ విధమైన తప్పు లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే దేవుడైనటువంటి వాక్యము దేవుని యొద్ద ఉన్నాడు. ఇక్కడ మీకు ఇద్దరు కనబడుతూ ఉన్నారు దేవునిగా, ఇద్దరు వ్యక్తులు. ఎవరా వాక్యమైన దేవుడు అంటే 14వ వచనంలో చెప్తూ ఉంటాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఎవరా వాక్యమైన దేవుడు అంటే, శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చి మన మధ్యలో నివసించినటువంటి వ్యక్తి ఆయన క్రీస్తు ప్రభు, మనందరికి కూడా తెలుసు. కాబట్టి శరీరధారిగా మన దగ్గరకు వచ్చి, మన మధ్యలోనికి వచ్చి, మన మధ్యలో నివసించి శిలువలో మరణించినటువంటి ఆ వ్యక్తి ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసు. కాబట్టి వాక్యమైనటువంటి ఆ దేవుడు ఎవరంటే యేసు. కాబట్టి యేసు దేవుడా అంటే అవును, దేవుడే. ఇప్పుడు వాక్యము అనున్న దగ్గర యేసు అని పెట్టి చదివితే మనకు అర్థమవుతుంది. 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను అంటే ఆది యందు యేసుక్రీస్తు ఉన్నాడు.
వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉన్నాడు. వాక్యము దేవుడై ఉండెను అంటే యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉన్నాడు, యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. అంటే ఇక్కడ ఇంతకంటే క్లియర్గా ఏమైనా చెప్పాలా? ఇది కూడా అర్థం కాకపోతే దీన్ని ఒప్పుకోలేక ఇందులో ఇది ట్రాన్స్లేషన్ మిస్టేక్ అంటారు. పోనీ ఇది ట్రాన్స్లేషన్ మిస్టేక్, ఇక్కడ యేసుక్రీస్తు దేవుడు అని చెప్పలేదు అనుకోండి, మరి మిగిలిన వచనాల్లో చెప్పింది దాన్ని ఏమని అంటారు? ఇక్కడంటే ట్రాన్స్లేషన్ మిస్టేక్ అన్నారు, ఎన్నిటిని ట్రాన్స్లేషన్ మిస్టేక్ అంటారు? అందరికీ మనకు బాగా తెలిసినటువంటి ఒక వచన భాగం ఉంటుంది. మనం గమనించేటప్పుడు అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం మనం గమనించినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం మనము గమనించినప్పుడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము కాయుటకు అని అన్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. దేవుడు తన సొంత రక్తాన్ని ఇచ్చాడు. ఎవరైనా తండ్రా? ఖచ్చితంగా తండ్రి భూమి మీదకి రాలేదు, శరీరంలో ఆయన జీవించలేదు, శిలువలో ఆయన మరణించలేదు. మరి భూమి మీదకి శరీరధారిగా వచ్చింది. ఇందాక యోహాను సువార్త 1:14 ప్రకారము శిలువలో మరణించింది ఎవరంటే యేసు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఆ రక్తం ఇచ్చి సంపాదించిన ఆయన్ని బైబిల్ దేవుడు అని చెప్తుంది. ఇది కూడా ట్రాన్స్లేషన్ మిస్టేకేనా? పోనీ ఒకదానికంటే ఏదో ట్రాన్స్లేషన్ మిస్టేక్ అని వాళ్ళు దాన్ని తప్పుదారి పట్టించాలని చూశారు. ఇది కూడా ట్రాన్స్లేషన్ మిస్టేకేనా? పరిశుద్ధాత్మ చెప్పింది, మనం కాదు. కొంతమంది ఏంటంటే మీరు చెప్తున్నారంటారు. మేమెందుకు చెప్తున్నాం? మేము ఉన్నదని చదివి వినిపిస్తున్నాం అంతే. మీ బైబిల్లో మీరు చదవండి. మీ బైబిల్లో దేవుడు అని లేదా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని లేదా? ఉంది. అది పరిశుద్ధాత్మ చెప్పింది, మీరు నేను చెప్పేటువంటి విషయం కాదు. కాబట్టి క్రీస్తు ప్రభు దేవుడా అంటే అవును, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన సంఘము, ఆ దేవుడు తన రక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించాడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంతేకాదు అపోస్తులు ఒకవేళ క్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళకి ఆయన దైవత్వం అర్థం కాలేదేమో, ఈరోజు కొందరికి అర్థం కానట్లు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన్ని చూసి నమ్మారు వాళ్ళు. అయితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు తోమా లేడు అక్కడ. తోమా లేడు కాబట్టి, ఆయన చూడలేదు కాబట్టి నేను అంగీకరించను అని చెప్పేసి అన్నాడు. అన్నటువంటి సందర్భంలో యోహాను సువార్త మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది. 27, 28 చదువుకుందాం. తరువాత తోమాను చూచి ప్రభువైన యేసు మాట్లాడుతూ ఉన్నాడు, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. అంటే యేసుక్రీస్తు ఆయన ఉన్నాడని నమ్మాడు, శిలువలో చనిపోయాడని నమ్మాడు, రక్తం ఇచ్చాడని నమ్మాడు. కానీ ఆయన తిరిగి లేచాడనేటువంటి విషయాన్ని నమ్మటం లేదు. ఎందుకంటే ఏ సాధారణమైన మనిషి కూడా తిరిగి లేవడు. ప్రవక్తలు ఎంతోమంది ఉన్నారు, ఎవరు కూడా తిరిగి లేవలేదు. అది ఆయన దైవికమైనటువంటి స్వభావాన్ని రుజువు చేస్తూ ఉంది. దాన్ని నేను నమ్మలేను అని చెప్పేసి అన్నప్పుడు, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనేను. థామస్ ఆన్సర్డ్ హిమ్, మై లార్డ్ అండ్ మై గాడ్. నా ప్రభువా నా దేవుడా అని అన్నాడు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, తోమాకి సరిగా అర్థం కాలేదని. తోమాకు అర్థం కాలేదా? నీకు అర్థం కాలేదా? తోమాకు బాగానే అర్థమైంది. ఒకవేళ తోమాకి సరిగా అర్థం కాక దేవుడు కాకపోయినా దేవుడు అనుకుంటే వెంటనే యేసుక్రీస్తు ప్రభు దాన్ని సరిచేసేవాడు. తోమా నేను చెప్పే విషయం అది కాదు, నీకు సరిగా అర్థం కాలేదు అని దాన్ని సరిచేసేవాడు. కాబట్టి తోమాకి చక్కగానే అర్థమైంది. అర్థం కానిది ఎవరికంటే మనకి. ఈరోజు కూడా క్రీస్తు ప్రభు దేవుడు అనేటువంటి విషయము కొందరికి అర్థం కావటం లేదు. వాళ్ళ మనోనేత్రాలు ముయ్యబడి ఉన్నాయి. కాబట్టి తోమాకు ఆ విషయం చక్కగా అర్థమైంది. మరి ఇది కూడా ట్రాన్స్లేషన్ మిస్టేక్ అని అందామా? యోహాను సువార్త 1:1-3 అంటే ట్రాన్స్లేషన్ మిస్టేక్ అన్నారు. మరి అపోస్తుల కార్యాలు 20:28
మరి ఇక్కడ తోమాకు అర్థమైనటువంటి సంగతి, ఎదురుగా క్రీస్తు ప్రభు ఉన్నాడు. ఉదాహరణకి ఒక మనిషి దేవుడు కాకుండా దేవుడు అని గనక అన్నట్లయితే, దాన్ని అంగీకరించినట్లయితే అదేమవుతుందంటే దేవుని కించపరచడమే. ఈరోజు ఒక మనిషి నేను దేవుడిని అని చెప్పుకుంటే అది అబద్ధం కాదా, మోసం కాదా? ఒకవేళ క్రీస్తు ప్రభు దేవుడు కాకపోయినా దేవుడు అని వీళ్ళంటే దాన్ని క్రీస్తు అంగీకరించకూడదు, ఆయన యథార్థవంతుడైతే. ఉదాహరణకి మీరు గమనించినప్పుడు అపోస్తుల కార్యంలో మనం గమనించినప్పుడు పౌలు బర్నబా వెళ్ళినప్పుడు అక్కడ ద్యోపతని హెర్మే అని వాళ్ళకి పేర్లు పెట్టి వాళ్ళకి బలర్పించాలని అనుకుంటారు. అంటే దేవునిగా భావించారు, దేవ స్వరూపంగా భావించి వాళ్ళని ఆరాధించాలనుకున్నప్పుడు బట్టలు చింపుకొని అయ్యలారా మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల వాళ్ళమే, మేము కూడా నరులమే అని అన్నారు. యోహాను దేవదూతను ఆరాధించాలని ప్రకటన గ్రంథంలో ఆయన పాదాల మీద పడినప్పుడు వద్దు సుమి, నేను కూడా మీ స్వభావం వంటి స్వభావం గల మనిషినే, నేను కూడా మీ స్వభావం వంటి స్వభావం కలిగినటువంటి వాడినే, నేను నీతోనూ ఈ యొక్క సహోదరులతోనూ సహదాసుడని అన్నాడు. వద్దు సుమి అని చెప్పేసి అన్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అక్కడ పౌలు బర్నబాలకు వాళ్ళ వంటి స్వభావం గల మనిషి అని అన్నాడు. దేవదూతలు వాళ్ళ వంటి స్వభావం కలిగిన వాళ్ళు కాదు, కానీ మేము ఆరాధించబడటానికి పాత్రలం కాదని అన్నాడు. వద్దు సుమి, నేను నీతోనో నీ సహోదరులతోనో సహదాసుడనో దేవునికే నమస్కారం చేయను అంటాడు. అంటే నువ్వు దేవుడివి కాదంటే నేను కాదు, నేను దేవదూతనే. పౌలు బర్నబాని మీరు దేవుళ్ళు కాదంటే కాదు, మేము మనుషులమే. కానీ ప్రభు అయినటువంటి యేసు ఆయన దేవుడు కాబట్టే నా దేవా అన్నప్పుడు ఆయన దాన్ని అంగీకరించాడు. ఆయన అంగీకరించడం మాత్రమే కాదు, పోనీ తోమ అంటే పొరపాటు చేశాడని అనుకోండి, మరి అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28 రాయించింది పరిశుద్ధాత్ముడు కదా. మరి ఆయన ఏం చెప్తున్నాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు దేవుడా అంటే అవును దేవుడే. ఒకసారి కాదు, పదే ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము మనం గమనించేటప్పుడు అపోస్తులైనటువంటి పౌలు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము మనం గమనించేటప్పుడు ఇక్కడ తెలియజేస్తూ 4-5 వచనాలు, వీరు ఇజ్రాయేలీలు, దత్తపుత్రత్వము, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులు, వాగ్దానాలు వీరివి. ఇజ్రాయేల్ గురించి తెలియజేస్తూ చెప్తున్నాడు, దత్తపుత్రత్వం వీళ్ళదే, మహిమ వీళ్ళదే, నిబంధనలు వీళ్ళవే, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులు, వాగ్దానాలు వీళ్ళయే. దేవుడు వాళ్ళనే ఎంపిక చేసుకున్నాడు, వాళ్ళనే ఆయన తనదైనటువంటి ఒక జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడు, తన ప్రజగా ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళకే దేవుడు ఆ దత్తపుత్రత్వాన్ని ఇచ్చాడు, మహిమని ఇచ్చాడు, నిబంధన వాళ్ళతో చేసుకున్నాడు, ధర్మశాస్త్రం వాళ్ళకే ఇచ్చాడు, ప్రధానత్వము, అర్చనాచారాదులు మొత్తం అన్నీ కూడా వాళ్ళయే. 5వ వచనంలో అంటున్నాడు, పితరులు వీరివారు. అంటే ఇజ్రాయేలీలకు సంబంధించిన వాళ్ళే పితరులందరూ, లేదా ఆ పితరులో నుంచి వచ్చిన వాళ్ళే ఇజ్రాయేలీలు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెనో, అంటే క్రీస్తు కూడా ఇజ్రాయేలీలో పుట్టాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. క్రీస్తుని ఇక్కడ దేవుడుగా మాత్రమే కాదు, సర్వాధికారి అయినటువంటి దేవుడు. కాబట్టి ఒక వచనం అంటే మనం ట్రాన్స్లేషన్ పొరపాటు అండి, మిస్టేక్ అండి అని మనం ఏదో దాన్ని తప్పుదారి పట్టించవచ్చు. మరి బైబిల్ ఒక విషయాన్ని పదే చెప్తూ ఉంటే దాన్ని కాదని అనగలమా? ఇప్పుడు మనిషిని నమ్మాలా, దేవుని వాక్యాన్ని నమ్మాలా అంటే దేవుని వాక్యాన్ని మనం ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే మనిషి అబద్ధం ఆడతాడేమో, మనిషి పొరబడతాడేమో, కానీ దేవుడు అబద్ధమాడు, దేవుడు ఎప్పుడు కూడా పొరబాడు. బైబిల్లో దేవుని వాక్యంలో పొరపాట్లు లేనే లేవు. దీన్ని మనం 100% నమ్మొచ్చు. బైబిల్లో మనం గమనించేటప్పుడు ఇక్కడ మాత్రమే కాదు, మనం చూసేటప్పుడు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించేటప్పుడు ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 13వ వచనము, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలుగు నిమిత్తము అనగా, బాగా గమనించండి, 2వ అధ్యాయం 13వ వచనం, మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం. మహాదేవుడు, మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరట? మహాదేవుడు,
యేసుక్రీస్తు ఎవరు? మన రక్షకుడు. కొంతమంది దీన్ని ఏం చేస్తారంటే విడగొట్టి మహాదేవుడు అంటే తండ్రి, మన రక్షకుడు అంటే యేసుక్రీస్తు అని చెప్తూ ఉంటారు. కానీ ఈ వచనం ఇద్దరు గురించి మాట్లాడలేదు, ఒకరిని గురించే మాట్లాడింది. ఇక్కడ మహాదేవుడును మన రక్షకుడును ఆయన యేసుక్రీస్తు అంటే ఆ మాటని కలిపాడు చూడండి, కంజంక్షన్ అని అంటారు. నువ్వు మంచోడివి అని ఆ తర్వాత ఇంకో మాట ఉపయోగించామనుకోండి, నువ్వు మంచివాడివి, తెలివిగల్లవాడివి అయి ఉన్నావు అని అంటే మంచోడేమో ఒకరి గురించి, తెలివిగల్లవాడేమో ఒకరి గురించి చెప్పారా? ఆయన మంచివాడును తెలివిగల్లవాడును అయి ఉన్నాడు అన్నాం అనుకోండి, ఇప్పుడు ఎవరి గురించి చెప్పాము? అది మంచివాడును తెలివిగల్లవాడును అంటే రెండింటిని కలిపాం మాటల్ని, ఆ రెండు మాటలు ఒకరిని గురించే. ఇక్కడ కొంతమంది ఏమిటంటే క్రీస్తు యొక్క దైవత్వము అంగీకరించకుండా బైబిల్లో ఉన్న ప్రతిదాన్ని తప్పుదారి పట్టిద్దామంటే కుదరదు. ఇక్కడ కూడా మనం గమనించేటప్పుడు క్రీస్తుని గురించి చెప్పింది ఏంటంటే మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తును బైబిల్ దేవుడని చెప్పిందా అంటే అవును, 100% దేవుడని చెప్పింది. అంతేకాదు, అసలు చాలా గొప్ప విషయం ఏమిటి అంటే ఇప్పుడు దాకా మనం చూసినటువంటి వచనాలు ఉన్నాయి కదా, అపోస్తుల కార్యం 20-28 వచనం అయితేనేమి, అది పౌలు గారు మాట్లాడాడు ఎఫెసీ సంఘంతో, దాన్ని పరిశుద్ధాత్మ రికార్డ్ చేశాడు. తర్వాత నేను ఇందాక చెప్పిన రోమిలకు రాసిన పత్రిక పౌలు గారు రాశారు, తీతుకు రాసిన పత్రిక అది ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. ఈ పత్రికలన్నింటిలో కూడా పౌలు గారు ఏమని చెప్పాడు? యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పాడా? దేవుడు 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 అనేది చెప్పాడు. అదే పౌలు గారు రాసిన కొరింథీ పత్రిక తీసుకొని మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, క్రీస్తును దేవుడని చెప్పలేదు కొరింథీ పత్రిక అంటారు. లేదు, పౌలు గారు అలాగ చెప్పలేదు. ఎందుకంటే పౌలుకు యేసుక్రీస్తు దేవుడని క్లియర్గా తెలుసు. ఒకవేళ పౌలు గారి కొరింథీ పత్రిక మీకు అర్థం కాకపోతే ఆయన రాసిన మిగిలిన పత్రికలన్నీ చూడండి. మిగిలిన పత్రికలన్నీ చూసినట్లయితే ఆయన క్రీస్తు ప్రభు దేవుడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు నేను నా మాటకి వ్యతిరేకంగా మాట్లాడిన కదా. ఇప్పుడు ఉదాహరణకి నేను ప్రేమ్ కుమార్ గారు మంచివాళ్ళు అని, నేనే ప్రేమ్ కుమార్ గారు పనికిమాలిన వాడు అని రెండు రకాలుగా మాట్లాడతానా? మాట్లాడితే నేను మాట్లాడిన మాట నాకు వ్యతిరేకంగా వచ్చింది. అయ్యా నువ్వు మంచోడు అన్నావు, మళ్ళీ నువ్వే చెడ్డోడు అంటున్నావు, అసలు మంచోడా చెడ్డోడా చెప్పు అంటారు. అంతే కదా. అదే నేను మంచోడని ఇంకొకరు ఎవరన్నా చెడ్డవాళ్ళు అన్నారనుకోండి, ఒకవేళ దానికి అర్థం ఉంటుంది. నేనైతే చెప్పలేదు చెడ్డోడని, నేను మంచోడు అని అన్నాను, నా అభిప్రాయం అయితే అది అంటాను. నేనే మంచివాడు నేనే చెడ్డవాడు అని అంటానా? అలా అంటే అసలు ఆ మాటకి విలువే ఉండదు. అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు పత్రిక రాస్తూ యేసును దేవుడు అన్నాడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. అపోస్తులైనటువంటి పౌలు ఇక్కడ మనం గమనించినప్పుడు తీతుకు పత్రిక రాసేటప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన మహాదేవుడు అని అన్నాడు. అపోస్తులైన పౌలు ఎఫెసులో సంఘ పెద్దలను పిలిపించి అపోస్తుల కార్యాలు 20-28 దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమని క్రీస్తుని దేవుడని అన్నాడు. అన్నటువంటి ఆయనే యేసుక్రీస్తు దేవుడు కదా అని అండగా కొంతమంది ఏం చేస్తారంటే యేసుక్రీస్తు దేవుడు కాదు ఒక్కడే దేవుడు అని చూపించడానికి తండ్రి అని కొరింథీ పత్రిక ఉపయోగిస్తే నేను చెప్తాను ఆ వచనం అయితే ఉపయోగించొద్దు. ఎందుకంటే అది పౌలు గారు మాట్లాడాడు. పౌలు మిగిలిన పత్రికలన్నింటిలో దేవుడు 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 అంటున్నాడు. కాబట్టి పౌలు గారి అభిప్రాయం అయితే యేసు దేవుడని, మీ అభిప్రాయం వేరే ఉందేమో. కాబట్టి దాన్ని తీసుకొని అలాంటి అర్థం మనము బయటికి తేవటానికి లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఇక్కడ సాక్షాత్తు తండ్రి అయినటువంటి దేవుడు, ఏ తండ్రి అని మనం చెప్తున్నామో ఆయన క్రీస్తుని గురించి తెలియజేస్తూ ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు మనం గమనించినప్పుడు తన దూతలను వాయువులుగా తన సేవకులను అగ్నిజ్వాలలుగా చేసుకొనివాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనమో నిరంతరము నిలుచును, నీ రాజదండమో న్యాయార్థమైనది అని అంటున్నాడు. క్రీస్తు ప్రభుని గురించి ఆయన ఏమంటున్నాడంటే దేవా దేవా అని తోమా పిలవటం కాదు, తండ్రి ఏమని పిలిచాడు? ఆయన్ని దేవా అని చెప్పేసి పిలిచాడు. అంటే క్రీస్తు ప్రభు దేవుడా అంటే అవును, ఆయనకు అర్హత ఉంది కాబట్టి, ఆయన దేవుడు కాబట్టే దేవా అని పిలిచాడు. మనం పొరపాటు పడితే పడతామేమో కానీ దేవుడు ఎప్పుడు పొరపాటు పడ్డగా. కాబట్టి దేవుడే క్రీస్తు ప్రభువుని దేవా అన్నాడంటే ఆయన దేవుడు అనేటువంటి దానిలో ఎలాంటి సందేహం కూడా లేదు. కాబట్టి బైబిల్ మనకేం తెలియజేస్తుందంటే దేవుడు ఒక్కడే అనే విషయాన్ని చెప్తుంది.
దేవుడు ఒక్కడే అనేటువంటి విషయం చెప్పినటువంటి బైబిలే తండ్రి దేవుడు అని చెప్పింది, కుమారుడు దేవుడు అని చెప్పింది. ఇక పరిశుద్ధాత్మను గురించి కూడా మనం మాట్లాడేటప్పుడు అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూసినప్పుడు అన్య సపీరాల విషయంలో 5వ అధ్యాయం 3-4 వచనాలు మనం గమనించేటప్పుడు అన్య సపీరాల విషయంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అప్పుడు పేతురు అననీయతో, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు, బాగా గమనించండి, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించెనో? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? బాగా గమనించండి, నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పాను. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు నువ్వు దేవునితోనే అబద్ధం ఆడావు అంటే ఇక్కడ పరిశుద్ధాత్మను ఏమని మాట్లాడుతున్నాడు పేతురు గారు? దేవుడు. అంతేకాదు, ఒకవేళ మనకి ఏదైనా సందేహం ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ యొక్క స్థానం ఎక్కడుంది బైబిల్లో అని మనం ఇతర వచనాలు చూసినప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వానికి బాప్తిసం ఇచ్చుచు అంటే తండ్రి కుమారుడు కుమారుని పక్కన పరిశుద్ధాత్మను పెట్టాడు. వెంటనే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా సేవకులేనా అంటే ఏం చెప్తారు మీరు? సేవకులు కాబట్టే కదా. ఒకవేళ ఇప్పుడు నన్ను కూడా తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు, నా మొహం అంతకుముందు మీరు చూస్తుంటారు, దాన్ని బట్టి వెంటనే మీకు ఏమర్థం అవుతుందంటే అయితే ఈయన కూడా సేవకుడు అయి ఉంటాడని అర్థమవుతుంది. అంతేనా? ఎట్లా అర్థమవుతుంది? సేవకుల లైన్లో కూర్చోబెట్టారంటే ఆయన కూడా సేవకుడు కాబట్టి కూర్చోబెట్టారు. ఇదైతే బాగా అర్థమవుతుంది. తండ్రి దేవుడు కుమారుడు దేవుడు ఆయనతో పాటు పరిశుద్ధాత్మని చెప్పాడు అంటే ముఖ్యంగా అధికార విషయంలో అక్కడ మనకు అర్థం కావటం లేదా? అదేదో సాధారణంగా చెప్పింది కాదు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసం ఇవ్వాలి అంటే క్రైస్తవ జీవితం ప్రారంభం కావటానికి ఎవరి అధికారాన్ని ఒప్పుకోవాలంటే తండ్రి అధికారమో కుమారుని అధికారమో పరిశుద్ధాత్మ అధికారం. తండ్రి అంటే దేవుడు కాబట్టి ఆయనకు అధికారం ఉంటుంది, కుమారుడు దేవుడు కాబట్టి అధికారం ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు కాకపోతే ఏ అధికారం ఉంటుంది? ఉండదు కదా. కాబట్టి దాన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటి అంటే పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఇక్కడ అసలు సమస్య ఉంటుంది. తండ్రి దేవుడు బైబిల్ చెప్పింది, కుమారుడు దేవుడు బైబిల్ చెప్పింది, పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ చెప్పింది. అంతేకాకుండా దేవుడు ఒక్కడు బైబిల్ చెప్పింది. ఇది ఎలాగండి అని అడుగుతారు. ఒకవేళ మనకు అర్థం కాలేదేమో కానీ దేవుడు ఆ మాట చెప్పాడంటే 100కి 100 నిజమయ్యే ఉంటుంది. ఇంకంతే, ఇంకా దాన్ని సందేహించాల్సిన పని లేదు. అయితే మనకి ఎందుకు అది అర్థం కావటం లేదంటే ఒక్క దేవుడు అంటే ఒక వ్యక్తేనేమో అని మనం అనుకుంటున్నాం. ఒక్క దేవుడు అంటే ఒక వ్యక్తి అనేటువంటిది కాదు అర్థము. ఏమిటి అర్థమో? దేవుని గురించి మాట్లాడేటప్పుడు మనము ఈ వాక్యం అంతా కూడా అంటే దాని సారాంశాన్ని తీసుకునేటప్పుడు మనకు అర్థమయ్యేది ఏమిటంటే గాడ్ ఈజ్ వన్ ఎసెన్స్ ఆర్ నేచర్ అంటే దేవుడు అనేటువంటిది ఒక స్వభావం, ఒక స్వభావం. అంతేగాని కొన్ని 2 రకాల దేవుళ్ళు, 3 రకాల దేవుళ్ళు, 10 రకాల దేవుళ్ళు, 30 రకాల దేవుళ్ళు అలా లేరు. మనిషి అంటే ఎన్ని రకాల మనుషులు ఉంటారు? ఒకసారి ఇప్పుడు అవతార్ అని ఒక సినిమా తీశారు. అందులో గ్రహాంతర వాసులు ఉన్నారు. చెవులు ఎలా ఉండి తోకలు ఎలా ఉంటాయి. అలాంటి మనుషులు ఎప్పుడైనా అసలు భూమి మీద మీరు చూసారా? మీరు ప్రపంచంలో ఏ ఊరైనా వెళ్ళండి, మనిషి అంటే 2 కాళ్ళు 2 చేతులు ముక్కు మొహమే ఇలా ఉంటాయి. ఇలా అంటే నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, లేకపోతే కొంచెం సట్టి ముక్కులో రకరకాలుగా ఉండొచ్చు, కానీ ఇలానే ఉంటారు. మీరు అమెరికా వెళ్ళండి, యూరోప్ వెళ్ళండి, చైనా వెళ్ళండి, భారతదేశం రండి, ఇంకెక్కడికైనా రండి, ఇందులో పొట్టివాళ్ళు పొడుగు వాళ్ళు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు ఉంటారేమో కానీ మనిషి అంటే ఇదంతా కూడా ఒకే రకంగా ఉంటాం. ఇది కాకుండా అవతార్లో లాగా తోకున్న మనుషులు ఎవరైనా మీకు తెలుసా? వెంటనే తోక పెట్టగానే ఏంటి మనిషా జంతువా అంటాం, అంతేనా? ఎందుకంటే మనిషి అంటే తోక ఉండదు. 4 కాళ్ళ మనుషులు ఎవరైనా మీకు తెలుసా? తెలియదు. మనిషి అంటే 2 కాళ్ళే ఉండాలి. అంటే ఇది మన ఊరిలో కాదులే, మల్లవరంలో మనుషులు కాదులే, వీళ్ళు వేరే దేశంలో ఉన్న మనుషులు, వాళ్ళకి 4 కాళ్ళు ఉంటాయి అంటే మీరు నమ్ముతారా? నమ్మరా? ఎందుకు నమ్మరు? అసలు 4 కాళ్ళు మనిషి అన్నోడికి ఉండవు, 4 కాళ్ళు ఉంటే వాడు మనిషే కాదు, జంతువు అంటారు. అంతే కదా. అంటే మనిషి స్వభావం అది. మనిషి అంటే ఒకే రకమైన స్వభావం, ఆ ఒకే విధమైన స్వభావం మనందరికీ కూడా ఉంది. అలాగనే దేవుడు అంటే కూడా ఒకే స్వభావం, వన్ ఎసెన్స్. గాడ్ ఈజ్ అ వన్ ఎసెన్స్ ఆర్ నేచర్. ఆ ఒకే స్వభావం అనేటువంటిది 3 వ్యక్తులకు ఉంది.
తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్మకి. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఆ దేవుడు, దేవత్వము అనేటువంటి ఆ స్వభావాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి మనకు బైబిల్లో ఎక్కడైనా సరే దేవుడు ఒక్కడు అంటే ఆ స్వభావం అనేటువంటిది ఒకటి ఉంది, అది ముగ్గురికి కూడా ఉంది. అందుకనే తండ్రి దేవుడై ఉన్నాడు అని బైబిల్ మాట్లాడింది, ఏం సందేహపడలా. క్రీస్తు దేవుడు అని చెప్పింది, పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పింది. ఆ ముగ్గురు వ్యక్తులు అయినప్పటికీ కూడా దేవుడు ఒక్కడే అని అంది. కారణం ఏమిటి అంటే ఒక స్వభావం. రెండోది ఏమిటి అంటే వారి మధ్య ఉన్నటువంటి ఐక్యత. మీరు ఎప్పుడైనా సరే మీ ఇంటికి ఒక పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చారనుకోండి, ఆహ్వాన పత్రిక. మీ ఇంట్లో భార్య, భర్త, 2 పిల్లలు ఉన్నారు. ఎన్ని కార్డులు రాయమంటారు? నేను చెప్పిన తెలుగు మీకు అర్థం కాలేదా? పెళ్ళిళ్ళు జరుగుతాయి, పెళ్ళిళ్ళు జరుగుతాయిగా. పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి పత్రిక, ఆహ్వాన పత్రిక ముద్రేస్తారా? ఏరా పెళ్లి కార్డు లేరా? వేస్తారుగా. ఒక ఇంటికి వెళ్తే ఎన్ని కార్డులు ఇస్తారు? ఆ ఇంట్లో 4 ఉన్నారు, భార్య, భర్త, 2 పిల్లలు కూడా పెద్దోళ్ళే, కాలేజ్ చదువుకుంటున్నారు, అయితే ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. ఎన్ని కార్డులు ఇస్తారు? మీ ఇంటికి వచ్చి కార్డు ఇచ్చారు, నాకు ఇచ్చావు, మరి మా ఆయనకి ఏదని అడుగుతారా? అడగరా? ఎందుకని? ఆయనకు వద్దా కార్డు? ఒకవేళ వాళ్ళే మీ ఆయన పేరు కూడా చెప్పండి రాస్తానంటే, మా ఆయనకి రాయటం ఏంటి, ఇది మా ఇద్దరికి కదా అని అంటాం. అంతే కదా, ఆయన నేను వేరు కాదు. పోనీ మీ పిల్లల పేర్లని చెప్పండి అంటే, వాళ్ళు ఎందుకు, మేమంతా ఒకటే అని అంటాం. అంతేనా? మేమంతా ఒకటే అంటే ఒకే శరీరానికి 4 తలలు ఉన్నాయని కాదు. మేమంతా ఒకటే అంటే ఆ ఐక్యతను గురించి మాట్లాడుతున్నాడు. అలాగనే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కూడా ఐక్యంగా ఉన్నారు. అది మాట్లాడటంలో సందేహమే ఉంది. దేవుడు ఒక్కడే అని చెప్పేసి అంటే ఆ ముగ్గురు కూడా ఐక్యంగా ఉన్నారు, ఒక్కటిగా ఉన్నారు. ఈరోజు మనమే ఒక కుటుంబం, మేము ఒక్కటే అని అంటాం. మరి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఎలా ఉన్నారు? వారు ఏకమై ఉన్నారు. ఇది మనం చెప్పే మాట కాదు. యోహాను సువార్త మనం గమనించేటప్పుడు 17వ అధ్యాయంలో వాళ్ళ ఐక్యతను గురించి క్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. క్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఆ ఐక్యత ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు. బాగా గమనించండి. తండ్రి, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవునో నీ యందు నేనునో ఉన్నలాగున. అంటే ఏంటి? లోపల ఉన్నాడనా? నా యందు నువ్వున్నావు, నీ యందు నేనున్నాను అంటే లోపల ఉన్నారనా? ఎవరు లోపల ఎవరున్నారు? పోనీ అది అర్థం కాలేదనుకోండి, అంతవరకు వదిలిపెట్టండి. తర్వాత ఇంకా చదివితే అర్థమవుతుంది. ఉన్నలాగునా ఇక్కడ అంటున్నాడు, వారును మన యందు ఏకమై ఉండాలని. అంటే మన ఇద్దరం ఎలా ఏకంగా ఉన్నామో, ఐక్యంగా ఉన్నామో, అలాగనే వారు అంటే అపోస్తులు, వారును ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థన చేయటం లేదు. ఆ 12 మంది కొరకు మాత్రం ప్రార్థన చేయటం లేదు. మరి ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. అంటే ప్రపంచంలో అపోస్తుల వాక్యం వలన ఎవరైతే విశ్వాసులుగా మారతారో వారందరూ ఏకమవ్వాలి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఏకమవ్వాలి. ఏకమవ్వాలంటే దాని అర్థం ఏంటి? ఒకే శరీరానికి ఇన్ని 100,000 తలలు రావాలనా? దాని అర్థం ఏంటి? కొంతమంది ఐక్యతను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈరోజు మనం సహజంగా చెప్తాం, ఇంట్లో 4 ఉన్నామంటే మేమంతా ఒకటేనండి అని అంటారు. లేకపోతే చుట్టాలో బంధువులో ఉన్నారనుకోండి, ఏదన్నా గొడవ అయిపోతే అంతా ఒకటైపోతారు. 100 మంది 200 మంది, ఒక్కోసారి ఊరంతా ఒకటైపోతారు. ఊరంతా ఒకటైపోయారంటే ఒక మనిషి అయ్యారని కాదు, ఏకభావము, ఏకతాత్పర్యం, ఒకే ఆలోచన, ఆ ఐక్యతను తెలియజేస్తుంది. అలాగనే తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కానీ బైబిల్ మరి ఒక్క దేవుడు అని అంది, ఒక వ్యక్తి అయినా దేవుడు. దీన్ని అర్థం కాక ఆ ఒక్క దేవుడు అంటే తండ్రి అండి, కుమారుడు పరిశుద్ధాత్మ కాదంటారు. బైబిల్ క్లియర్గా కుమారుడు క్రీస్తు దేవుడు అని చెప్తే పరిశుద్ధాత్మ దేవుడు అంటే నువ్వు ఎట్లా కాదనగలవు? బైబిల్ ఏదైనా అవును అన్నదాన్ని మనం కాదనకూడదు, బైబిల్ కాదు అన్నదాన్ని మనం అవును అనకూడదు. బైబిల్ ఏం చెప్పిందో మనం అదే చెప్పాలి. కాబట్టి తండ్రి దేవుడు అంటే అవును దేవుడు, కుమారుడు దేవుడు అంటే అవును దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే అవును దేవుడు. ఒక్కడే దేవుడు అంటే అవును ఒక్కడే దేవుడు. ఎలా ఒక్కడే దేవుడు అంటే దానికి కూడా బైబిల్ చెప్పేది ఏమిటి అంటే, మరలా చదువుతున్నా,
ఇక్కడ క్రీస్తు ప్రభు తెలియజేస్తూ, మరియు నీవు నన్ను లోకానికి పంపితవని నమ్మున్నట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఏకమై ఉన్నలాగునా అని అంటాడు. నాయందు నీవు నీయందు నేను ఉన్నలాగునా అంటే మనిద్దరము ఎలాగా నాలో నువ్వు ఉన్నావో నీలో నేనున్నానో అలాగనే వీళ్ళ కొరకు మాత్రం కాదు, ఈ 12 మంది కొరకు ఆయన అంటున్నాడు, వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచే వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకటిగా ఉంటారు. ఈరోజు ఇక్కడ మల్లవరంలో క్రీస్తు సంఘం ఉంది. ఎంతమంది సభ్యులు? 50-60 మంది ఉన్నారు. ఈ 60 మంది ఒక సంఘమేనా? 60 మంది 60 సంఘాల? ఒకటేనా? 20 మంది ఒకటేనా? 60 మంది ఒకటే ఎలా అవుతారు? 60-65 కదా అంటాడు ఒక ఆయన. 60-60 కానీ 60 మంది సంఘము అనే విషయంలో ఒకటి, అంతేనా? భార్య భర్త 2 పిల్లలు ఉన్నారు, నలుగురే, ఎవరి శరీరం వాళ్ళకే, ఎవరి తలాలకే, ఎవరి కాలు చేతులు వాళ్ళకే. కుటుంబం అనే విషయంలో ఆ నలుగురు ఒకటే. అలాగనే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తులే, కానీ దేవుడు అనేటువంటి విషయంలో, స్వభావ విషయంలో, వారి ఐక్యత అనేటువంటి విషయంలో వారు ఒకటే ఉన్నారు. ఇది ఎందుకు మనకు అర్థం కావట్లా? లోకంలో కుటుంబం ఒకటంటే మనకు అర్థమైంది, మేమంతా బంధువులు అండి, మేమంతా ఒకటే అంటే అర్థమైద్ది. మేమంతా ఒకే ఊరండి, మేమంతా ఒకటే అంటే అర్థమైద్ది. మేమంతా ఒక సంఘం అండి, మేమంతా ఒకటంటే అర్థమైద్ది. మరి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ మేము ముగ్గురు ఒకటే అంటే మనకి ఎందుకు అర్థం కావట్లా? అంటే మనమంతా ఒకటిగా ఉండొచ్చు, వాళ్ళు ముగ్గురు ఒకటిగా ఉండకూడదా? ఆ ఒకటే ఎందుకు అర్థం కావట్లేదు? ఇది అర్థం కానంత ఒకటేం కాదే. వాళ్ళ ముగ్గురు ఒకటే అని అంటున్నారు, అది అర్థం కాని ఒకటేం కాదు కదా. మనకు ఐక్యత తెలుసు, ఆ ఐక్యతనే క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. అది అర్థం కాక దానికి పెద్ద తీయాలి, అది చాలా పెద్ద విషయంలో నేను చెప్పాలంటే అంటున్నాడు. పోనీ చెప్పు అన్నాను, ఇప్పుడు కాదా అంటాడు. మనకి తెలుగులో సామెత చెప్తారు, ఆడలేక మధ్యలోడని. ఇప్పుడు నువ్వు చెప్పలేక నీకు అర్థం కాక అది పెద్ద విషయమో, ఇప్పుడు కాదు అప్పుడు ఎందుకు? బైబిల్ చాలా తేలిగ్గా చెప్తుంది. బైబిల్ మనకు అర్థం కావటానికే రాశాడు. అసలు దేవుడు రాసిందే మనకు అర్థం కావటానికి రాశాడు. దేవుని గురించి మనకు అర్థం కావాలని ఆయన బోధ చేస్తున్నాడు. ఆయన ఎలా ఒకటై ఉన్నాడంటే, మనం లోకంలో ఎలాగైతే ఒక కుటుంబం ఒకటై ఉంటామో, బంధువులు ఒకటై ఉంటారో, ఊరు ఒకటై ఉంటుందో, లేదా సంఘం ఒకటిగా ఉంటుందో ఐక్యత, అలా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వారు ఒకటై ఉన్నారు. ఇందులో అర్థం కానిది ఏముంది? వాళ్ళ ముగ్గురు ఒకటిగా అలా ఉన్నారు, వారి ఐక్యత అది. కాబట్టి బైబిలు దేవుడు ఒకడే అని చెప్పినటువంటి బైబిలు తండ్రిని కుమారుడిని పరిశుద్ధాత్మను దేవునిగా చెప్పిందంటే అవును చెప్పింది. అప్పుడు ముగ్గురు దేవుళ్ళు అవ్వలేదంటే అవ్వరు, ఒకటి దేవుడు ఒక్కడనే చెప్పింది. అదే అలా ముగ్గురు వ్యక్తులు కంటే వ్యక్తులు కాదు, వాళ్ళ ఐక్యతను గురించి మాట్లాడుతూ దేవుడు ఒక్కడే అని అన్నాడు. కాబట్టి అది ఐక్యత. ఇక రెండో విషయం నేను చెప్పాలనుకున్నటువంటిది ఏమిటి అంటే, ఇప్పుడు కొంతమంది చెప్పేది ఏమిటి అంటే, ఒక్కడే దేవుడు అంటే తండ్రి, ఆయన సుప్రీం గాడ్, అంటే ఆయన అందరికంటే గొప్పవాడు, అంటే క్రీస్తు ప్రభు అంత గొప్ప కాదు కానీ కొంచెం తక్కువ, పరిశుద్ధాత్మ అయితే ఇంకా తక్కువ అన్నట్లుగా తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడ మనము మన శరీరాన్ని కనుక గమనించినట్లయితే, మన శరీరంలో చాలా అవయవాలు ఉంటాయి. ఈ అవయవాల్లో ఏది గొప్పది? ఈ అవయవాల్లో గొప్పది ఏది? గొప్ప అవయవమో అని చెప్పేసి అంటే మీరు ఏది చెప్తారు? ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. మనకి పైన తల ఉంటుందా, కాళ్ళు ఉంటాయా? మల్లాపురంలో ఉన్న మనుషులకి తల పైన ఉంటుందా, కాళ్ళు పైన ఉంటాయా? తలే పైన ఉంటుంది మల్లాపురంలో. పోనీ మీరు ఎప్పుడు విజయవాడ వచ్చి చూడకపోయినా, విజయవాడలో ఉన్న మనుషులకి ఏది పైన ఉంటుంది అని అడిగారు. అబ్బో విజయవాడ మేము ఎప్పుడు చూడలేదండి, చూస్తే కానీ చెప్పలేమంటారా? చూస్తే కానీ చెప్పలేరా? మనిషి అంటే పైన ఏముంటుంది? తలగా ఉంటుంది. ఒకసారి అంటాం అసలు నీకు తల ఉందా అంటాం, అంటే తల లేకుండా ఎవరో ఉండరు, ఉంటుంది, పని చేస్తుందా అని దాని అర్థం. అంతే కదా మనం మాట్లాడేది. తల లేని వాళ్ళు ఎవరో ఉండరు, అందరికీ ఉంటుంది. కాకపోతే ఒక్కోసారి ఇంకా కొందరు క్లియర్గా అంటారు తల ఉందలే కానీ లోపల గుజ్జు ఉందా అని అడుగుతారు. అంటే మీకు అర్థమవుతుందో లేదో కానీ మా దగ్గర అంటే లోపల అసలు ఏమైనా మెదడు ఉందా అని చెప్పేసి, ఆలోచన ఉందా లేదా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇప్పుడు దేవుడు మన శరీరంలో తలని పైన పెట్టాడు, అంతే కదా. తర్వాత కాళ్ళు, చేతులు, గుండె, లేకపోతే లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ ఉన్నాయి, కింద కాళ్ళు ఉన్నాయి. ఇందులో ఇప్పుడు నడిపింపు అనేటువంటిది పైన ఉన్న శిరస్సు చేస్తుంది, అంతే కదా. అట్లా అని ఇప్పుడు శరీరంలో ఉన్న అవయవాల్లో ఏది ఎక్కువ ఏది తక్కువ అని అడిగారు. ఏం చెప్తాం?
తలంటే నువ్వు ఎక్కువ అంటున్నావుగా, నువ్వే ఉండు నేను ఉండదని గుండె బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఎంతసేపటికి నేను తలని అంటున్నావు, ఇప్పుడు నువ్వు తల అయితే నువ్వే ఉండు నేను వెళ్తున్నాను గుండె వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? అందుకే శరీర అవయవాల్లో ఏది ఎక్కువ అంటే మనం చెప్తాము అన్ని అవయవాలు ఎక్కువ కాదు తక్కువ కాదు, అన్ని అవయవాలు ముఖ్యమే, సమానమే. కాకపోతే దేవుడు దేనికి ఇచ్చే పనిని దానికి ఇచ్చాడు. ఒకవేళ క్రమం ప్రకారంగా గనక చూసి ఇది పైన ఉందేమో, క్రమం ప్రకారంగా చూసి ఇది నడిపిస్తుందేమో, అట్లని నేనే గొప్ప కాదు. లోకంలో కూడా మనం గనక గమనించినట్లయితే కలెక్టర్ గొప్ప అని అనుకుంటాం అధికారాన్ని బట్టి. పోనీ కలెక్టరే కుర్చీలో కూర్చున్నాడు, కింద కలెక్టర్ ఆఫీసులో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఏం చేస్తాడు ఆయన? ఆయనే జిల్లాలోకి వచ్చి రోడ్లన్నీ ఊడ్చి, ఆయనే లైట్లు బాగు చేసి, ఆయనే కాలువలు బాగు చేయగలడు ఒకడే? ఆయన పైనుండి నడిపిస్తున్నాడు, ఈ యంత్రాంగం అంతా కిందుండి నడుస్తూ ఉంది. క్రమంలో గనక చూసినట్లయితే ఆయన పైన. అందుకని అధికారాన్ని బట్టి ఏమంటారంటే వాళ్ళు గొప్ప అని అంటారు, అధికారాన్ని బట్టి నడిపించేదాన్ని బట్టి. కానీ మన దేశంలో అయితే అధికారాన్ని బట్టి గొప్ప అని అనుకుంటాం, కానీ కొన్ని దేశాల్లో అలా ఉండదు. ఒకసారి నేను చూస్తూ మన దేశంలో ఎట్లా ఉంటుందంటే గొప్పవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళనే మనుషులుగా చూస్తారు. డబ్బు కనుక లేకపోతే కనీసం వాళ్ళని మనుషులుగా కూడా చూడరు. ఒకసారి నేను భారతదేశంలో చదువుతూ ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు, ఆ కంపెనీల్లో పైన ఉండే CEO జీతమో, కింద పనిచేసే వాచ్మ్యానో ఫ్యూనో అంటారు కదా, వాళ్ళ జీతం కనుక చూసినట్లయితే కొన్ని లక్షల రూపాయల తేడా ఉంది. లక్షలే, వేలు కాదు. ఆ పనిని బట్టి వాళ్ళకి అంత ఇస్తున్నారు, ఈ పని బట్టి ఎంత ఇస్తున్నారు. అంటే జీతం వ్యత్యాసం ఉండదని నేను అనట్లేదు. బయట దేశాల్లో కూడా మీరు చూసినప్పుడు వాళ్ళ పైన ఉండే వాళ్ళ జీతము, కింద ఉండే వాళ్ళ జీతంలో వ్యత్యాసం ఉంది. అయితే మీరు గమనించినట్లయితే ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చాక, లేదా ఒకవేళ డ్యూటీ దిగిన తర్వాత ఆ పైన ఉండే ఆయనైనా మనిషే, కింద ఉండే ఆయనైనా మనిషే, కలెక్టర్ అయినా మనిషే, ఆయన దగ్గర ఉండే బంట్రోత్ అయినా మనిషే. మనిషి అనే విషయంలో ఇద్దరు సమానం. కానీ మనం ఇద్దరిని సమానంగా చూడం, అధికారాన్నే చూస్తాం. కలెక్టర్ గారినే మనిషిలాగా చూస్తాం, బంట్రోతుని మనిషిలాగా చూడం. మనం లోకంలో డబ్బున్నోళ్ళనే మనిషిలాగా చూస్తాం, పేదోళ్ళని మనిషిలాగా చూడం. అంటే మన కళ్ళకి అలాగా అలవాటు అయిపోయింది. అలా అలవాటైపోయి ఇక్కడ కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలో తండ్రి అందరికంటే గొప్పవాడు కాబట్టి ఆయనే దేవుడు, ఇక క్రీస్తు దేవుడు కాదు అనే అంత పరిస్థితి వచ్చేసింది. కాబట్టి బైబిల్ చెప్పేటువంటి సత్యాన్ని మనం దాటి వెళ్ళిపోతూ ఉన్నాం. బైబిల్లో ఏమిటి అంటే ఇదంతా కూడా ఒక క్రమాన్ని తెలియజేశాడు, కానీ అది తప్ప మరేం కాదు. ఎందుకంటే అసలు దేవుడు అనే విషయంలో పెద్ద దేవుడు, చిన్న దేవుడు ఉండరు. ఇప్పుడు మనిషి అనే విషయంలో పెద్ద మనిషి, చిన్న మనిషి ఉంటారా? అంటే ఆయన ఏమో 2 చేతులున్న మనిషి అండి, ఈయనైతే 4 చేతులున్న మనిషి, ఈయనైతే 10 చేతులున్న మనిషి అని అట్లుంటారా? మనిషి అనే విషయంలో అందరూ సమానమే. నీ చదువును బట్టి నువ్వు ఒకవేళ కలెక్టర్ ఏమో, నీ చదువును బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, అధికారాన్ని బట్టి నువ్వు బంట్రోతువేమో. కానీ మనిషి అనే విషయంలో కనుక చూసినట్లయితే సమానం. దేవుడు అనే విషయం కూడా మనం గమనించినప్పుడు తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్తాను, చాలా బాగా మీరు మనసులో పెట్టుకోండి. దేవుడు అంటేనే సర్వశక్తి గలవాడు. తండ్రి దేవుడు అంటే తండ్రి సర్వశక్తి గలవాడు, క్రీస్తు దేవుడు అంటే క్రీస్తు సర్వశక్తి గలవాడు. దేవుడు అంటేనే సర్వజ్ఞానం గలవాడు. తండ్రి దేవుడు అంటే తండ్రి సర్వజ్ఞాని, క్రీస్తు దేవుడు అంటే క్రీస్తు కూడా సర్వజ్ఞానం కలిగినటువంటి వాడు. కాబట్టి తండ్రి ఎలా దేవుడై ఉన్నాడో క్రీస్తు అలా దేవుడై ఉన్నాడు. అసలు దేవుడు అనేటువంటి విషయాన్ని ప్రాథమికంగా కనుక చూసినట్లయితే దేవుడు అంటే తనంతట తానుగా ఉన్నవాడు, ఎవరో సృష్టిస్తే దేవుడు అవ్వడం. కాబట్టి తండ్రి దేవుడు అంటే తండ్రిని ఎవరో చేయలా, తనంతట తానుగా ఉన్నాడు. ఆయన సర్వజ్ఞానం కలిగిన వాడు, సర్వశక్తి గలవాడు, ఆయన నిత్యుడు. అలాగనే కుమారుడు క్రీస్తు దేవుడు అంటే క్రీస్తుని ఎవరో చేయలా, ఆయన కూడా తనంతట తానే ఉన్నాడు. అంతేగాని తండ్రి చేయలా. కొంతమంది తప్పుడు బోధలు చేస్తూ ఉంటారు, తండ్రే కుమారుడిని సృజించాడని. అసలు సృష్టిస్తే దేవుడు అవడగా? సృష్టిస్తే సృష్టిలో ఒక భాగం అవుతాడు, కానీ దేవుడు అవడగా? కాబట్టి క్రీస్తుని ఎవరు సృష్టించలేదు, ఆయన తనంతట తానుగా ఉన్నవాడు, ఆయన కూడా సర్వజ్ఞానం కలిగిన వాడు, సర్వశక్తి గలవాడు. ఈ విషయం కనుక మనకు తెలియకపోతే క్రీస్తును తృణీకరించేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈరోజు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒక కలెక్టర్ని, బంట్రోతుని చూసినప్పుడు అధికారాన్ని బట్టి కలెక్టర్ని గొప్పగా చూస్తాం, కానీ ఆ బంట్రోతును మాత్రం చాలా తక్కువగా. ముఖ్యంగా భారతదేశంలో అసలు బీద వాళ్ళని మనిషిగా కూడా చూడరు.
కానీ కలెక్టర్ ఎలాగైతే మనిషో బంట్రోతు కూడా మనిషే. ధనవంతులు ఎలాగైతే మనుషులు నిన్న కాదు గత వారం నేను చూస్తూ ఉన్నాను. భారతదేశంలో ఉన్న సంపద అంతా కూడా, ఈ సంపదలో 42% సంపద, భారతదేశంలో 42% సంపద 1% మనుషుల దగ్గర ఉంది. ఈ గణాంకం నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. అంతకుముందు చాలా తేడా ఉండేది. అంటే గత 10 సంవత్సరాలు నుంచి ప్రభుత్వాల వల్ల ఏమైనాయి అంటే ధనవంతులు ఇంకా ధనవంతులు అయ్యారు, పేదోళ్ళు ఇంకా పేదోళ్ళు అయిపోయారు. ఇవాళ ఎవరిని కదిపినా పేదోళ్ళు అప్పులు ఉన్నాయి అంటున్నారు. తినటానికి తిండి లేదు ఒకప్పుడు, ఇప్పుడు తిండితో పాటు డబ్బు కూడా లేక అప్పులు పాలు అయిపోయారు. డబ్బున్నోళ్ళు ఇంకా డబ్బున్నోళ్ళు అయిపోయారు. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఆ డబ్బున్నోళ్ళనే మనిషిగా చూస్తాం, కానీ పేదోళ్ళని మనిషిగా చూడడం అది మనకు అలవాటు. అలాగనే అధికారాన్ని బట్టి మనం గమనించినప్పుడు బైబిల్లో చెప్పినటువంటి కొన్ని మాటలు, నా తండ్రి నాకంటే గొప్పవాడు అని అంటూ ఉంటాడు. అంటే మరి గొప్పవాడు అంటే ఎక్కువ తక్కువ ఉంది కదా అని అంటారు. అది ఎప్పుడు చెప్పిన మాట? క్రీస్తు ప్రభువుని ప్రధానంగా లోకం ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంది అంటే ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చిన తరువాత. క్రీస్తు ప్రభు శరీరం దాల్చుకొని భూమి మీదకి రావటానికి ముందు పరలోకంలో ఉన్నాడు. తండ్రి ఎలాగైతే ఆత్మో ఆయన అలాగే ఆత్మే, పరిశుద్ధాత్మ అలాగే ఆత్మే. ఈ ముగ్గురిలో క్రీస్తు భూమి మీదకి శరీరాన్ని దాల్చుకొని వచ్చాడు. ఇప్పుడు శరీరాన్ని దాల్చుకొని వచ్చాడు కాబట్టి క్రీస్తుకి మనకలాగా ఆకలి ఉంది, మనకలాగా దప్పిక ఉంది, మనకలాగా బాధ కన్నీళ్లు విడిచాడు క్రీస్తు. మనకలాగానే ఆయన కూడా అలసిపోయాడు. ఈ శరీరంలో మనకున్న ప్రతి శోధన ఆయనకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు అదేంటి దేవుడికి ఎట్లా ఆకలి ఉంటుంది అంటాడు ఒక ఆయన. నిజంగా ఆయన పరలోకంలోనే ఉంటే శరీరం లేకపోతే ఆయనకు ఆకలి ఉండదు. శరీరాన్ని దాల్చుకున్నాడు కాబట్టి ఆకలి ఉంది. కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు చెప్పినటువంటి ఈ మాటలను కొంతమంది తీసుకొని ఆయన నిత్యత్వానికి ఆపాదిస్తూ ఉన్నారు. అది ఆయన నిత్యత్వానికి సంబంధించినటువంటి విషయం కాదు. క్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు కొంతమంది క్రీస్తు ఆరాధన విషయంలో కూడా తండ్రికి క్రీస్తుకి మధ్య ఒక వ్యత్యాసాన్ని చూపిస్తూ యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు చూపిస్తూ తండ్రి ఆరాధన కోరుకున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. తండ్రిని ఆరాధించువారు అని క్రీస్తు ప్రభు తండ్రిని గురించి మాట్లాడాడు. తండ్రే ఆరాధన కోరుకుంటున్నాడు అంటాడు. అవును, ఇంకొక ఆయన అంటున్నాడు అసలు క్రీస్తు ప్రభు కూడా తండ్రిని ఆరాధించాడు తెలుసా అంటున్నాడు. అవును, అసలు క్రీస్తు తండ్రిని ఆరాధించాడు తెలుసా అనే ముందు ఇంకా నీకు చాలా విషయాలు తెలుసా అని అడిగాను. క్రీస్తు భూమి మీద శరీరధారిగా పుట్టాడు తెలుసా, యూదుడుగా పుట్టాడు తెలుసా, 8వ రోజు సున్నతయింది తెలుసా, ప్రతి సంవత్సరం ఆయన యెరూషలేముకి వెళ్ళేవాడు తెలుసా, ఆయన కూడా పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాల పండుగ చేశాడు తెలుసా. మరి ఇవన్నీ ఎందుకు చేశాడు? శరీరంలో పుట్టాడు కాబట్టి, ఒక యూదుడుగా పుట్టాడు కాబట్టి ఒక యూదుడు ఏం చేయాలో అవన్నీ చేశాడు. ఇంకా చెప్పాలంటే ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి వాటన్నింటినీ చేశాడు. వాటన్నింటినీ చేసినంత మాత్రాన్ని ఆయన దేవుడు కాకుండా పోడు. ఇవన్నీ చేసిన కారణాన్ని చూపిస్తూ ఇదిగో క్రీస్తే ఆరాధించాడు కాబట్టి క్రీస్తు ప్రభు కూడా ఆరాధికుడే. ఇంకా కొంతమంది ఇంకొక అడుగు ముందుకేసేస్తారనమాట. ఎట్లా అంటే కోడి పుంజు గుడ్డు పెట్టిందంటే తీసుకెళ్ళి లోపల పెట్ట అంటారు. ఇంకా కొన్ని ఊర్లో వేరే రకంగా చెబుతారు, దొన్నపోతు ఈనింది అంటే తీసుకెళ్ళి కట్టేయండి అంటారని. అలాగనే యేసుక్రీస్తు దైవత్వాన్ని గురించి కూడా ఇలాగా క్రీస్తు ప్రభు కూడా ఆరాధికుడే అని ఒక ఆయన అంటే దానికి ఇంకొంచెం ముందుకేసి ఒక అడుగు. ఆదివారం ఆయన కూడా మనతో పాటు పాటలు పాడతాడు తెలుసా, ప్రార్థన చేస్తాడు తెలుసా, మనతో పాటు ఆయన కూడా తండ్రిని ఆరాధిస్తాడు తెలుసా అని అంటున్నాడు. ఒక సహోదరుడు అడుగుతున్నాడు, మనం అంటే దేవుణ్ణి ఆరాధించడానికి క్రీస్తుని ఆరాధించడానికి పాట పాడుతున్నాం, ఆయన ఎవరిని ఆరాధిస్తాడు పాటలో? మనం అంటే మనకేదో అవసరతలోనే ప్రార్థన చేస్తున్నాం, ఆయన ఏమైనా ప్రార్థన చేస్తాడు? మనం అంటే ఆయన గురించి వాక్యం చెప్పుకుంటున్నాం, ఆయన ఎవరి గురించి వాక్యం చెప్పుకుంటాడు, ఎవరి గురించి వాక్యం వింటాడు? మనము నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇలాగూ చేయుడి అని అన్నాడు కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకొని రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం. క్రీస్తు తన జ్ఞాపకం చేసుకొని రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాడా? మనం అంటే మనం ఏదో కష్టపడ్డాము, రూపాయి పాపాయి వస్తుంది, దాన్ని తీసుకొచ్చి కానుకేస్తున్నాం. క్రీస్తు ప్రభు కూడా ఆయన కొరకు ఆయన కానుకేసుకుంటాడా? అంటే ఎంత విడ్డూరంగా ఉన్నాయి అసలే వినటానికే. కాబట్టి క్రీస్తు ప్రభు ఆయన శరీరంలో ఉన్నప్పుడు, ఆయన యూదుడుగా ఉన్నప్పుడు ఆయన ఆరాధించాడు కాబట్టి అలాగే ఆయన నిత్యత్వం ఉంటుందేమో అని అనుకుంటున్నారేమో. నిత్యత్వంలో ఇప్పుడు ఎలా ఉన్నాడో బైబిల్లో చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మరలా చెప్తున్నాను, తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎందుకు ఆసీనుడు అవుతాడు సింహాసనం మీద? ఆరాధన చేయటానికా, పరిపాలన చేయటానికా?
కాబట్టి ఇప్పుడు ఆయన స్థితి ఎలా ఉంది అంటే ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం చదివినప్పుడు మనకు చాలా బాగా అర్థమవుతుంది. క్రీస్తు ప్రభు తండ్రి ఆరాధించబడినట్లుగానే క్రీస్తు ప్రభు ఆరాధించబడుతూ ఉన్నాడు. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవటంలో పొరబడినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రీస్తు ప్రభుకు ఉన్నటువంటి ఆ ఘనతను ఔన్నత్యాన్ని తగ్గించేటువంటి పరిస్థితిలోకి వచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఆ పొరపాటు కనుక చేసినట్లయితే క్రీస్తును మనం అవమానించినటువంటి వాళ్ళం అవుతాం. మన క్రైస్తవ్యం అనే దానికి అర్థమే ఉండదు. అసలు క్రైస్తవులు మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రీస్తుని గురించి నేర్చుకోవాలి, ఆయన స్వభావాన్ని గురించి నేర్చుకోవాలి, ఆయన ఎవరో నేర్చుకోవాలి. ఇప్పుడు వచ్చిన ఆయన కలెక్టర్ అని తెలియలేదనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు కలెక్టర్ గారే మామూలు బట్టలు వేసుకొని మీ ఊరు వచ్చాడు, కలెక్టర్ అని తెలియలేదనుకోండి, ఏం చేస్తారు? ఒకసారి నేను చదువుతూ ఉన్నాను, తమిళనాడు దగ్గర చిత్తూరు బార్డర్లో ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలోకి ఎవరు చెప్పులు వేసుకొని రాకూడదు, ఆ ఊరిలో ఎవరు చెప్పులు వేసుకోరు. మీరు కూడా చదివి ఉంటారుగా. వాళ్ళు ఒకవేళ పిల్లలు బయటికి వెళ్ళాలంటే కాలేజీకి వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి చెప్పులు వేసుకెళ్తారేమో, కానీ ఊరికి వచ్చేటప్పుడు మాత్రం లోపలే చెప్పులు వేసుకొని రాకూడదు. కలెక్టర్ గారు వస్తున్నాడు, కలెక్టర్ గారు వచ్చేటప్పుడు చెప్పులు ఇప్పు, ఆయన కలెక్టర్ అని తెలియకపోతే చెప్పులు ఇప్పు అని మనం వెళ్ళామనుకోండి ఎదురు, ఆయన కలెక్టర్ అని తెలిసాక మనం ఏమంటాం? అయినా చెప్పులు ఇప్పాల్సిందే నువ్వు అంటామా? ఎందుకు? ఒకసారి అధికారం తెలియనప్పుడు మనం కూడా అలానే మాట్లాడతాం. ఆయన కలెక్టర్ గారు ఎవరు అనుకున్నామంటే సారీ సార్ తెలియదండి అని అంటాం, అంతే కదా. ఇప్పుడు క్రీస్తు గురించి కూడా ఆయన ఘనతను గురించి ఆయన ఔన్నత్యాన్ని గురించి తెలియకపోతే మనం కూడా తూలనాడి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. కలెక్టర్ గారిని తోలనాడితే ఏముంది, మనుషులను తోలనాడినందుకు ఒకవేళ ఏదో శిక్ష పడుతుంది అంతవరకే. కానీ క్రీస్తు దైవత్వాన్ని తోలనాడి గనక ఆయన్ని అవమానపరిచినట్లయితే మన నిత్యత్వమే ప్రమాదంలో పడుతుంది. కాబట్టి నేను ఎందుకు నేర్చుకోవాలి దేవుని గురించి, దేవుని స్వభావాన్ని గురించి అంటే ఆయన గురించి కనుక నేను నేర్చుకోకపోతే ఆయనకి తగినంత ఘనతను నేను ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. బైబిల్లో మనం గమనించేటప్పుడు చివరి కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. అదేమిటి అంటే ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు కూడా దేవుడు అని చెప్పబడ్డారు, కానీ ఒకే దేవుడు అనే విషయాన్ని మనం గమనించాం. ఇందులో చిన్న దేవుడు, పెద్ద దేవుడు, లేకపోతే అధికారం కలిగిన దేవుడు, అధికారం లేని దేవుడు అని ఉంటారా? ఒకసారి ఒక ఆయన అధికారం లేని దేవుడు అనే మాటే సెట్ అవ్వలేదండి. దేవుడు అంటేనే సర్వాధికారి, మళ్ళీ అందులో అధికారం లేని దేవుడు ఏంటి? కాబట్టి బైబిల్లో మనం గమనించినప్పుడు దేవుడు అనేటువంటి మాట మనం ఎప్పుడైతే చెప్పామో, దేవుడు అనేటువంటి మాట చెప్పినప్పుడు అధికారము లేని దేవుడు అనేటువంటిది ఉండదు. మరి ఏమిటి అంటే ఇది మనకు క్రమంలో ఉన్నటువంటి శరీరము అంటే అన్ని అవయవాలు కాదు. అన్ని అవయవాల్ని పైన పెట్టలేరు, అట్లనే అన్ని అవయవాల్ని కింద పెట్టలేరు. పైన ఒకటి కింద ఒకటి అవయవాలు ఉన్నాయంటే ఎక్కువ తక్కువ అనేటువంటిది కాదు. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు, అన్నీ ముఖ్యమైనవే. అలాగనే సృష్టిని కూడా మనం గమనించినప్పుడు ఈ సృష్టిని క్రమాన్ని మనం చూసినప్పుడు ఆలోచన తండ్రి చేశారు అని అంటారు. తండ్రి చేశాడు అని మనం చెప్పే ముందు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటంటే వారిలో ఉన్నటువంటి ఐక్యతను మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఈ సృష్టి మొత్తాన్ని కూడా చేయటంలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, అదే రీతిగా పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా ఉన్నారు. నేను 2 వచనాలు తెలియజేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇందాక మనం చదివిన యోహాను సువార్త 1వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 1 నుంచి 3 వచనాలు ఆల్రెడీ మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం గమనించినప్పుడు ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. 2వ వచనము సమస్తము ఆయన మూలంగా అంటే క్రీస్తు ప్రభు మూలంగా కలిగాను. 3వ వచనం అంటున్నాడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా అంటే క్రీస్తు ప్రభు లేకుండా కలిగి ఉండలేదు. అంటే ఈ సమస్త సృష్టిని చేయటంలో తండ్రి ఉన్నాడు, ఈ సమస్త సృష్టి చేయటంలో క్రీస్తు ప్రభు ఉన్నాడు. అదే రీతిగా మనం కొన్ని వచనాలు చదివేటప్పుడు మనకు అర్థమవుతుంది ఈ సమస్త సృష్టిని చేయటంలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా ఉన్నారు. ఇక అధికారం అనేటువంటి విషయంలో ఈ ఎక్కువ తక్కువలు మాట్లాడుతున్నాం కదా, ఎక్కువ తక్కువ అనేది అధికారం అనే విషయంలో ఎలా ఉన్నారంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 18వ వచనం నుంచి మనం చూసినప్పుడు అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది అన్నటువంటి ఆయన, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క
నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చచ్చు. తండ్రి నామము, నామం అంటే అధికారం అని అర్థం. తండ్రి అధికారమో, కుమారుని అధికారమో, పరిశుద్ధాత్మ అధికారము. బాగా గుర్తించండి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములలోనికి బహువచనం అడిగాడా చెప్పాడా, లేకపోతే నామములోనికి ఏకవచనం చెప్పాడా? నామములు అన్నాడా, నామము అన్నాడా? అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎవరి నామం ఎవరి అధికారం వాళ్ళదేనా, అందరిది కలిపి ఒకటేనా? ఇందాక చెప్పాం, ఇంటికి వస్తే ఒక కార్డే రాయమంటారు, అందరిది కలిపి ఒకటే, అంతే కదా. ఇక్కడ కూడా అధికారం అనేటువంటి విషయంలో కూడా మనం గమనించేటప్పుడు అందరూ కలిపి ఒక్కటిగానే ఉన్నారు. అధికారం అనే విషయంలో ఒకటిగానే ఉన్నారు. ఎక్కువ లేదు, తక్కువ లేదు. బైబిల్లో కూడా మనం గమనించేటప్పుడు చివరిగా ప్రకటన గ్రంథం మనం గనక చూసినట్లయితే, ప్రకటన గ్రంథంలో దేవుని ఒక వాక్యమో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. క్రీస్తు ప్రభు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని పదే పదే బైబిల్లో తెలియజేస్తూ ప్రకటన గ్రంథం మనం గమనించినప్పుడు రక్షించబడినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఇక్కడ ఎలా ఉంటుందనేది చెప్తూ 5వ అధ్యాయము మనం గమనించినప్పుడు 12 మరియు 13 వచనాలు మనం గమనించినప్పుడు, వారు వధింపబడిన గొర్రెపిల్ల ఐశ్వర్యము, శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొంద నరుహుడని గొప్ప స్వరముతో చెప్పుచుండరి. మరలా చదువుతున్నాను, వధింపబడిన గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అంటే ఎవరు? క్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు. వధింపబడిన గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు శక్తిని పొందటానికి, ఐశ్వర్యమును పొందటానికి, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొంద నరుహుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికిని అంటే తండ్రికిని, గొర్రెపిల్లకును అంటే క్రీస్తుకును స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావము యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఎవరెవరికి మహిమ, ఘనత, ప్రభావము? ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు, సింహాసనాసీనుడై ఉన్నవానికిని, గొర్రె పిల్లకును అంటే యేసుక్రీస్తుకును స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావము యుగయుగములు కలుగునుగాక. అంటే తండ్రి ఎంత గణపరచబడుతున్నాడో కుమారుడు అంత గణపరచబడుతున్నాడు. తండ్రి ఎంత స్తుతించబడుతున్నాడో కుమారుడు అంత స్తుతించబడుతున్నాడు. ఇంకా ఎక్కువ తక్కువేముంది? అది వాక్యం ఒకవేళ మనకు అర్థం కాకపోతే మనము కలెక్టర్ని చూసి బంట్రోతుని చూస్తే వాళ్ళ అధికారంలో ఎక్కువ తక్కువ ఉన్నమాట వాస్తవమే, చదువులో ఎక్కువ తక్కువ ఉన్నమాట వాస్తవమే. మనిషి అనే విషయంలో ఇద్దరు సమానం, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఒక ధనవంతుడిని బీదోడిని చూస్తే వాళ్ళ డబ్బులో ఐశ్వర్యంలో ఎక్కువ తక్కువ ఉన్నమాట వాస్తవమే. మనిషి అనే విషయంలో మాత్రం ఇద్దరు సమానమే. అయితే మనం సమానంగా చూడం భారతదేశంలో. డబ్బున్నోడే మనిషి, డబ్బు లేకపోతే అసలు ఆడు మనిషే కాదు. అలాగుంటుందన్నమాట పరిస్థితి. అలాగా మానవ జాతి యొక్క విమోచనలో, రక్షణలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వీళ్ళ యొక్క పాత్ర ఉంది కదా. దీన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన ఎప్పుడు భూమి మీదకి రాలేదు. క్రీస్తు భూమి మీదకి వచ్చి మనల్ని విమోచించటంలో సిలువలో మరణించాడు. తండ్రి కానీ పరిశుద్ధాత్మ కానీ మరణించలేదు. దాన్ని బయలుపరిచేటువంటి ఆ పనిని పరిశుద్ధాత్మ చేశాడు. తండ్రి సంకల్పము, కుమారుడు భూమి మీదకి వచ్చి సిలువలో మరణించటము, పరిశుద్ధాత్మ దాన్ని బయలుపరచటము. దీన్ని బట్టి సంకల్పమైంది కాబట్టి ఆయనే గొప్ప అని అనుకుంటున్నాం. వాళ్ళ ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు. కాబట్టి ఎక్కువ తక్కువ అనేటువంటిది మనుషులుగా మనం మాట్లాడినట్లు కాదు. బైబిల్ ప్రకారం మనం చూసినప్పుడు తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, అంతేకాదు దేవుడు ఒక్కడే అని వాళ్ళ ఐక్యతను చెప్పింది. వాళ్ళు అలా ఐక్యంగానే ఉన్నారు. ఆరాధించబడటం కూడా తండ్రి ఆరాధించబడుతున్నాడు, కుమారుడు ఆరాధించబడుతున్నాడు. అలా కానట్లయితే మన క్రైస్తవ జీవితం అనేటువంటిది వ్యర్థమైపోతుంది. అపవాది మన ఆరాధనను కూడా వ్యర్థం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవులు ఏం చేయాలి అని అంటే, క్రీస్తు ప్రభువును మనం ఘనపరచాలి, ఆయన స్తుతించాలి. ఆయన స్తోత్రార్హుడు. తండ్రికి ఎంత అయితే మనం ఘనతనిస్తున్నామో అదే ఘనతను, ఆరాధనను ఆయన పొందటానికి అర్హుడు. కొంతమంది అంటూ ఉంటారు, మేము ఘనపరుస్తాం, మేము స్తుతిస్తాం, కానీ మేము ఆరాధించమని. ఆరాధన అంటే అసలు అర్థం ఏంటి?
నేను ఒకసారి ఒకరిని అడిగాను, ఆరాధన అంటే అసలు ఏం చేస్తే ఆరాధన అవుతుంది? ఆరాధన అనే మాటకు పాత నిబంధనలో మీరు కనుక గమనించినట్లయితే షకా అని అంటాడు, టు బావ్ డౌన్ టు డూ హోమేజ్, అంటే మనము సాగిల పడటము, మనము ఒక పన్నును లేదా బహుమానాన్ని, ఒక సుంకాన్ని చెల్లించటం ఆధారం అవుతుంది. అంటే ఒక మనిషికి ఎప్పుడు పన్ను చెల్లిస్తారు? నువ్వు మమ్మల్ని ఏలుతున్నావు అని లోబడినప్పుడు పన్ను చెల్లిస్తారు. అలా దేవునికి ఎప్పుడైతే మనం లోబడతామో అది ఆరాధన. క్రొత్త నిబంధనలో మనం చూసినప్పుడు ప్రోసుకునేవు అంటే మనం హత్తుకోవటం, ముద్దు పెట్టుకోవటం ఆరాధన. మరి ఇప్పుడు క్రీస్తు ప్రభుకు నువ్వు సాగిలపడవా? క్రీస్తు ప్రభును నువ్వు హత్తుకోవా? క్రీస్తు ప్రభును ముద్దు పెట్టుకోవా? అంటే ఎందుకు పెట్టుకోనండి, అవన్నీ చేస్తాను. అయితే నువ్వు ఆరాధన చేసినట్టే. ఆరాధన అంటే అదే, నువ్వేదో అనుకుంటున్నావేమో. క్రీస్తు ప్రభును హత్తుకోవటం, ముద్దు పెట్టుకోవటం, ఆయనకి సాగిలపడటము ఆరాధన అవుతుంది. కాబట్టి ఇది మనం క్రీస్తు ప్రభుని చేయాలా వద్దా మీరే ఆలోచన చేయండి. క్రీస్తు ప్రభుని హత్తుకోవాలా? క్రీస్తు ప్రభువుకు మనం సాగిలపడాలా? క్రీస్తు ప్రభుకు మనం నమస్కరించాలా అనేటువంటిది మీరు ఆలోచన చేసుకోండి. అలా మనం చెయ్యాలా, మనం వద్దా? చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా అప్పుడు మనం క్రీస్తు ప్రభువుని ఆరాధించాలి. కాబట్టి అలా మనం ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని, మన సంఘాలను దీవించునుగాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.